ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే కుంభరాశి వారికి వచ్చినండి పార్వతీ పరమేశ్వరులు వచ్చిండ్రు. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ సంవత్సర బలం కుంభరాశి బలంది మాత్రం ఈ నెల మాత్రం చాలా వరకు చికాకులు ఉన్నాయండి వారి పేరు మీద. ఈ అక్టోబర్ నెల వరకు మాత్రం ఒకటి అనుకుంటే ఒకటి జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ అన్ని పనులు నిదానంగా అవుతాయండి, తొందరపాట్లు మాత్రం కావు. కానీ ఎటుపోయిన విరోధ భావం ఉంటుంది వారి పేరు మీద. నమ్మిన వారి నుంచి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది, సంతానం నుంచి కూడా ఇబ్బంది ఉంటుంది. అలాగే వివాహమైన వారికి భార్యాభర్తలు మాత్రం కానీ చిరికి గాలివాన లెక్క గొడవలయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. ఆదాయం ఖర్చుకు మాత్రం వారి పేరు మీద చూడాలంటే మాత్రం ఆదాయం కంటే ఖర్చు విపరీతంగా ఉంటుంది. అలాగే పనులు వాయిదా పడుతూనే ఉంటాయి. ఈ కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయండి. వీరు అందరికి మంచి చేస్తూనే ఉంటారు, అందరూ మంచిగా బతకాలని ఆలోచన చేస్తారు. ముందు చూపు చాలా ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ మాత్రం వీరిని స్వార్థానికి వాడుకొని మాత్రం ఇతరులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, కానీ మాత్రం ఫలితం మాత్రం ఉండదండి. అంటే వీళ్ళతో ఈ రాశి వారితో ఇతరులకు మంచి ఫలియోగాలు ఉంటాయి, కానీ ఇతరులతో వీరికి అంత ప్రయోజనం ఉండదండి. ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఏమైనా అవసరం వస్తే ఆపద వస్తే వీరి కాడికి దరి చేరే అవకాశం వస్తుంది. కానీ వీరికి ఏమైనా ఇబ్బంది వస్తే చికాకులు ఇబ్బందులు వస్తే మాత్రం సహకారం ఎవరు చేయలేరండి. ఎందుకు చేయలేరంటే ఎల్నాటి శని ప్రభావం విపరీతంగా ఉన్నది వీరి పేరు మీద. రెండవది నరఘోష చాలా ఉంది. రెండవది శని బలం మంచిగా లేదు వీరికి. ఈ శని బలం మంచిగా లేనందువలన మాత్రం ఆరోగ్యరీత్యా మాత్రం నరాల మీద, బొక్కల మీద, చర్మం మీద చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అలాగే కీళ్ళ మీద చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. రెండవది మాత్రం మానసిక పరంగా మాత్రం ఎంత వీరు గట్టిగా ఉండాలనుకున్నా కూడా వీరికి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. మూడవది కడుపున పుట్టిన వారు కావచ్చు, సంతానం కావచ్చు, భార్య తరపు వారు కావచ్చు, అన్నదమ్ముల తరపు వారు కావచ్చు, రక్త సంబంధం తరపు వారు కావచ్చు, ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఉంటాయి. నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు, అలాగే రకరకాల కళాకారులు ఉంటారండి. నటులు కావచ్చు, గాయకులు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, గీత రచయిత రాసే కవులు కావచ్చు, వాళ్ళకి చాలా వరకు అటంక చిక్కులు ఉంటాయండి. ఆరోగ్య విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలండి. ముఖ్యంగా వీరు జాతకంలో దూర ప్రయాణం చేసేవారు మాత్రం తొందరపాటు నిర్ణయంలో వెళ్ళవద్దండి. 1కి 4వ సారి ఆలోచించి వెళ్ళాలి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.